అందరికీ జై శ్రీరామ్. ఈ పైనున్న వీడియోలో కనపడుతున్న అన్న పేరు అందల శ్రీరాములు. అన్న మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్. గత కొన్ని సంవత్సరాలుగా బాలాపూర్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల పైన అన్న పోరాడుతున్నాడు. ఈ బాలాపూర్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాన్ కార్డులు, నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, అలాగే నకిలీ ఓటర్ కార్లు, బండ్లు, అలాగే ఉచితంగా ఇల్లులు, ఉచితంగా విద్యుత్ కూడా పొందుతున్నారు. అక్కడ ఉన్న పిల్లలు 10వ తరగతి బోనోఫైడ్ అక్రమంగా పొంది వివిధ ఎంఐఎం కాలేజీలో చదువుతున్నారు. ఈ విసుగొల్పే అక్రమాల గుట్టలను అంద శ్రీరాములన్న గారు యావత్ ప్రజానికానికి ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. అన్న రోహింగ్యాల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒక్కొక్కరు ఫ్యామిలీలో 4 నుంచి 10 మంది పిల్లలు ఉన్నారంట. వీళ్ళంతా బయట దేశంలో పుట్టిన తర్వాత మన దేశంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా బర్త్ సర్టిఫికెట్లు పొందారు. వీళ్ళంతా రేపన్నాడు మన దేశానికి ముప్పు కావచ్చు. ఈ రోహింగ్యాల పైన అందల శ్రీరాములన్న ఒక్కడే ఎందుకు కొట్లాడుతున్నాడు, మిగతా పార్టీ వాళ్ళు ఎందుకు కొట్లాడట్లేరు అంటే, ఈ దేశం ఈ రాష్ట్రం ఏమైనా కానీ ఈ అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు అక్రమంగా ఓటర్ పత్రాలు జారీ చేసి వాళ్ళని ఓటు బ్యాంక్గా మర్చుకొని అక్రమంగా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకి సపోర్ట్ చేస్తూ వాళ్ళందరికీ ఉచితంగా పథకాలు అందిస్తారు. వీళ్ళ మీద అందల శ్రీరాములన్న పోరాడుతున్న తీరు చూస్తే రేపు అన్నకి ఏమన్నా కావచ్చు. ఏ పార్టీతో సంబంధం లేకుండా అందల శ్రీరాములన్నకి మనం అందరం సపోర్ట్ చేద్దాం. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈ అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు రేపు రాష్ట్రంలో ఏదైనా అలజడి సృష్టిస్తే దాంట్లో రాష్ట్ర ప్రజలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతి ఒక్క హిందువు బలవుతారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోహింగ్యాలను ఈ దేశం నుంచి పంపాలని చెప్పేసి ప్రజల తరపు నుంచి నేను కోరుతున్నాను. అలాగే ఏ పార్టీతో సంబంధం లేకుండా అందల శ్రీరాములన్న మన అందరి కోసం కొట్లాడుతున్నందుకు మనం అందరం అందల శ్రీరాములన్నకి సెల్యూట్ చేయాలి. అలాగే ఈ రోహింగ్యాల విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.